హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చి కొబ్బరితోని వడలు తయారు చేసుకుందామండి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను 1.5 కప్పు వేసుకొని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుందాము. అలాగే ఇందులోనే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే కొంచెం వెల్లుల్లి, ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఇది మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. మీరు ఇలా ముక్కలుగా ఇష్టం లేకపోతే ఇందాక మనం పచ్చిమిర్చి వేసినప్పుడే ఉల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం పిండి పడితే కూడా వేసేసుకోవచ్చు అండి. చూసుకొని మనం బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి. ఇవి కొంచెం మనకి ముద్దలాగా అయితే మనకి వడలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా నీళ్లు రాసుకుంటూ మనం వీటిని పల్చగా వడల్లాగా ఒత్తుకోవాలి. ఇవి కొంచెం పల్చగా చేసుకుంటేనే బాగుంటాయి. ఒకవేళ ఉల్లిపాయ బయటికి వస్తే చివరలకి మధ్యలోకి అనుకుంటూ వీటిని రౌండ్గా చేసేసుకోవాలండి. పల్చగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, అన్నీ ఈ విధంగానే మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు మధ్యలో కావాలంటే హోల్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా వేడైపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వడలని ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగంతా పోయి మంచి కలర్ వచ్చినప్పుడు వాటిని తిప్పుకుంటూ రెండో వైపు కూడా తిప్పుకొని అటు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి కొబ్బరితోని వడలు రెడీ అయిపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి ఇవి ఏ చట్నీ కూడా అవసరం లేదు, ఊరికే తినేసేయచ్చు, అంత బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగానే అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.